ఈ ధర్నా చౌక్‌లో బీజేవైఎం సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈరోజు ధర్నా చౌక్‌లో బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకైతే మద్దతు తెలపడానికి, అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో చర్యలు ఏం తీసుకోలేదని చెప్పేసి బీజేవైఎం సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంట్లో తక్షణమే చర్యలు తీసుకోవాలి, బాధితులపైన కూడా కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టాలని చెప్పేసి ఈ నాయకులు కూడా తెలుపుతా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, బీజేవైఎం సంబంధించిన నాయకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా ప్రధానంగా ఈ ధర్నా చౌక్‌లో ధర్నా చేయడానికి కారణం ఏంటి ఇక్కడ? ఒకటే విషయం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 5 గ్యారంటీలు చెప్పి పవర్లోకి వచ్చిందో 5 గ్యారంటీల ఒకటో రెండో ఇంప్లిమెంట్ చేసి అట్లానే 420 హామీలు ఏదైతే ఇచ్చిందో ఒక్కటి కూడా దాన్ని చేయలేదు. ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైతే ఎంపీ సీట్ల గురించి ఏదైతే చేసిందో వాళ్ళు అది చాలా తప్పు చేసినారు. ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో మనము మొన్న ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు దొరికినారు. ఆ విషయం కాకుండా ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈయన దొరికినారు. ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. అండ్ దీనిలో నువ్వు నన్ను సేవ్ చేయి, దానిలో నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు రేపు 2 జూన్ రోజు సోనియా గాంధీ గారు ఎలా చీఫ్ గెస్ట్ లాగా ఉంటారు, రేపు అదొక అధికారమైన ప్రోగ్రామ్, అధికారికంగా చేయబడిన ప్రోగ్రామ్. ఇప్పుడు 17 సెప్టెంబర్ రోజు మేము కూడా తెలంగాణ ఫార్మేషన్ డే చేసినాం. ఆ రోజు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, హోంమంత్రి గారు వచ్చారు. జేపీ నడ్డా గారు ఎప్పుడు వచ్చి కుర్చీ మీద పైన కూర్చోలేదు. సో ఇది ఒక గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్ కాబట్టి సోనియా గాంధీ గారు ఎలా వచ్చి అక్కడ చీఫ్ గెస్ట్ లాగా ఉంటారు అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. సోనియా గాంధీ గారు 1200 యూత్ ఏదైతే సూసైడ్ చేసుకొని కానీ చాలామంది కాల్పులలో కానీ చనిపోయినారో వాళ్ళని చూడడానికి ఎప్పుడు రాలే. కానీ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయిన 10 సంవత్సరాలకు ఎలాగైతే వస్తుందో దాన్ని మేము ఖండిస్తున్నాం. అండ్ అది రాంగ్ అని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు ఈ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? అంటే ఒకటే అన్న, రేవంత్ రెడ్డి గారిని పట్టుకున్న ఫోర్ నోట్ ఏదైతే కేసు ఉందో దాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్లోనే పట్టుకున్నారు. ఇప్పుడు ఏదైతే సేమ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే అక్కడ సాక్ష్యం లాగా చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు మాకు ఇక్కడ సపోర్ట్ చేయండి, మేము మీకు ఇక్కడ సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వీరందరే కదా ఆఫీసర్స్, ఆ కేసు డీల్ చేసిన వాళ్ళైనా కానీ ఈ కేసు డీల్ చేసిన వాళ్ళైనా కానీ. 9th రోజు ఏదైతే వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారో, ఎవరైతే రాధాకిషన్ రావు గారు కానీ వీళ్ళని అదుపులోకి తీసుకున్నారో, నిన్నటి వరకు ఎందుకు ఆ స్టేట్మెంట్ని బయటపెట్టలేకపోయినారు? రేవంత్ రెడ్డి గారు ఇన్ని స్పీచ్లు ఇచ్చినారు, ఇన్నిసార్లు మీడియా మీదకి వచ్చారు, ఎందుకు చెప్పలేకపోయినారు? ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరు వచ్చి ఎందుకు బయటపెట్టలేకపోయినారు? మేమేమంటున్నామంటే ఇది ఒక కుట్ర జరుగుతుంది. ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు, ఎప్పుడు భట్టి గారు కానీ ఎవరో 2 మినిస్టర్లు ఉంటారు, దీన్ని ఒక్కరే వెళ్ళారు. మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే ఉన్నాయి. సోనియా గాంధీ గారు సోనియా రేఖ అనేది రేవంత్ రెడ్డి గారు చుట్టూ గీసేసినారు. ఆ రేఖను దాటి రేవంత్ రెడ్డి గారు పోతే సీఎం కుర్చీ కూడా ఉండదు. అదే మేము దాని మీదనే మేము ప్రజల్లోకి చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుంది మీ బీజేపీ పార్టీ? మేము బీజేవైఎం ఏదైతే ఉన్నామో మేమంతా యువకులమన్నా, మా అందరికీ ఉద్యోగాలు కానీ తెలంగాణ యువతకి ఉద్యోగాలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే చెప్పిందో అది చేయకపోతే మా పార్టీ వాళ్ళు ఇంకా మమ్మల్ని చెప్పి ఆపుతున్నారు. మేమందరం వీధుల్లోకి వస్తాం, అసెంబ్లీ ముట్టడి చేస్తాం, సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. మా మహేందర్ గారు ఎవరైతే మా ప్రెసిడెంట్ ఉన్నో ఒకటే చెప్పారు, కొన్ని రోజులు ఆగండి, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాము. మొన్న మేము అసెంబ్లీ ముట్టడి చేస్తే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసినారు. డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వలేదు, స్కూటీ ఇస్తున్నారు, స్కూటీ ఇవ్వట్లేదు, ఇన్ని ప్రామిసెస్ చేసినారు. మోడీ కూడా చెప్పింది కదా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. మోడీ 15 లక్షలు ఏదైతే ఇస్తున్నారు ప్రతి బ్యాంక్లో, ప్రతి గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో ప్రతి విలేజ్లో కానీ ఎవరికైతే చేరినాయో, ఇప్పుడు ఇండియా ఎకానమీ ఇన్ఫ్లేషన్ ఏదైతే అయిందో అదే కాకుండా ఇప్పుడు మనం ఇండియా బయటికి వెళ్తే ఒక భారతీయుడికి ఏదైతే రెస్పెక్ట్ దొరుకుతుందో, ఒక 2 దేశాల మధ్యలో యుద్ధం జరిగితే రష్యా యుక్రెయిన్ మధ్యలో భారతదేశం ఏమంటుంది అని ప్రతి దేశం చూస్తుంది. ముందు మన్మోహన్ సింగ్ గారు కానీ ఎవరో కానీ వెళ్ళి ఒక స్టేజ్ మీద నించుంటే ఎవరు లేచి చూసేవాళ్ళు కూడా కాదు. ఇవాళ భారతదేశం ప్రధాని వెళ్తే కానీ రష్యా ముఖ్యమంత్రి కానీ యుఎస్ కానీ వీళ్ళంతా సూపర్ పవర్స్ కదా, ఎందుకు భారతదేశం మీద అంత రెస్పెక్ట్తో చూస్తుంది? మోదీ గారు భారతదేశంని అంత సెక్యూర్గా సేఫ్గా మేము లేకుండా మీరు ఏమి చేయలేరు. భారతదేశము ఈ అంతర్జాతీయంగా ఏదైతే అవుతుందో టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ ఏదైతే వరల్డ్ పీస్ కానీ అఖండ భారత్ ఏదైతే అంటున్నాడో వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, దానికి ఇండియా ఈజ్ ద టార్చ్ బేరర్. మోదీ గారు అది చెప్పిండు. 15 లక్షలు ఎలా జరిగినాయి అదంతా లెక్క ఎప్పుడన్నా ఫుర్సత్గా కూర్చొని నేను చెప్తా. ఇన్ఫ్లేషన్ బట్టి కానీ మిగతా అన్ని బట్టి ఎట్లా 15 lakhs ఒక్కొక్కరికి జరిగినాయి. ఈ రోడ్లు చూస్తలేమా, ఎయిర్పోర్ట్లు చూస్తలేమా? 65 yearsలో 65 yearsలో 70 ఎయిర్పోర్ట్స్ అయితే లాస్ట్ 10 సంవత్సరాలలో 70 ఎయిర్పోర్ట్స్ అయినాయి అన్న. ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు 2014 వరకు అయినాయో దానికి 1.5 times ఎక్కువైనాయి. అవన్నీ ఊరికేనైతే కాదు కదా, మనందరం తిరుగుతున్నాం కదా రోజు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా మోడీ గవర్నమెంట్ చేసింది ఇప్పటి వరకు 2014 వరకు ఎవరైతే పాలిసి ఎవరు చేయలేకపోయినారు. అదొకటే కాదు,
కేవలం 5 నెలల టైం అవుతా ఉందిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి టైం కావాలి కదా. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో కేవలం ఇప్పటికే 3 నెలల టైము ఎలక్షన్లో కోర్టుతో సరిపోయింది. కేవలం ఉన్నటువంటి పరిపాలన 2 నెలలు అవుతా ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం సబబే అంటవా? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు, కరెక్ట్ టైంలో అడిగారు. December 9th రోజు నేను ప్రణాళ స్వీకారం చేస్తా, మీ అందరి లోన్ నేను మాఫీ చేస్తా అని నేను చెప్పలే కదా. సీఎం గారు చెప్పారు కదా. ఇప్పుడు సీఎం ఏదైతే అప్పుడు సీఎం లేదో చెప్పిండు కదా, అందుకే అడుగుతున్నాం మేము. 150 days అయిపోయినాయి, మొన్న 100 రోజులు అయినాయి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఆల్మోస్ట్ 200 రోజులు అయిపోతుంది. 5 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, కంట్రీ సేఫ్గా ఉందా, సిటీ సేఫ్గా ఉందా, ఎన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతున్నాయి, రోడ్లు వర్షం పడితే రోడ్లు నిండిపోతున్నాయి, ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఇదంతా ఎవరు చూడాలి? వీళ్ళంతా అదంతా వదిలేసి ఓన్లీ ఒకటే. ఇప్పుడు నిరుద్యోగులు అంటే ఎవరన్నా తెలంగాణ యూత్ అంతా నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి మినిస్టర్ పిల్లలు కానీ, సీఎం పిల్లలు కానీ, ప్రతి ఇప్పుడు ఆ కాంగ్రెస్ లీడర్స్ అంతా పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి. మరి మా ఉద్యోగాల సంగతి ఎవరు చూస్తారు? మేమంటే భారతీయ జనతా పార్టీ యువమోర్చా కాదు, ప్రతి తెలంగాణ యువత ఉద్యోగాల సంగతి ఎవరు చెప్తారు? మీరు చెప్పాలని మేము అడుగుతున్నాం.